యూట్యూబ్లో కొంతమంది రివ్యూవర్స్కి మనశంకర్ వరప్రసాద్ నచ్చింది. ఓకే, మీ ఒపీనియన్ మీది. కానీ ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నా కంటే చాలా బెటర్ అంట. ఒరే ఏం మాట్లాడుతున్నారా, దాని స్కేల్ ఎక్కడ దీని స్కేల్ ఎక్కడ? స్కేల్ అంటే ఇక్కడ బడ్జెట్ కాదు, ఆ మూవీలో ఉన్న స్టోరీ కానీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ చాలా వేరే ఫన్నీ సీన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే క్యారెక్టర్ మూవీ మొత్తం ఒకటే కామెడీ సీన్ని తిప్పి తిప్పి తీస్తారు. ఇదంతా కాదు, మీరు రెండు మూవీస్లో సాంగ్స్ వింటే కంపారిజన్లో ఏది బెటరో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చిందని దొంగ మాటలు చెప్పి తప్పించుకోమాకండి. ఫ్యామిలీ ఆడియన్స్లో ఏది తీసినా చూస్తారని గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం వాళ్ళని. గతంలో ఫ్యామిలీ హిట్ అయిన సినిమాలు చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ని చాలా ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎంత స్టాండర్డ్ తక్కువ సినిమానో ఒక్క సీన్ చెప్పి వదిలేస్తాను. మూవీలో మామ అల్లుల మధ్య 2 సాంగ్స్ ఉంటాయి. నేను అలా వైకుంఠపురంలో సిత్తరాల స్థిరపడు లాంటి ఫోక్ ఐటమ్ ఎక్స్పెక్ట్ చేశా. ఆ 2 సాంగ్స్ అయితే కొంచెం కూడా సినిమా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయలేదు. ఈ సాంగ్స్ యూట్యూబ్లో రిలీజ్ చేసి ఆ రివ్యూవర్స్ ఏ రివ్యూ ఇస్తారో చూడాలి.